अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा न करें व अपमान से दुखी न हो। परमात्मा के अतिरिक्त किसी और का भय न करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणम श्री यशरूप चरणों शरणम। जय सद्गुरुदेव जय पद शरणम श्री यशरूप चरणों शरणम। ఒక్కసారి ఈ ఆత్మ గనక ఈ శరీరంలోంచి వెళ్ళిపోయినట్లయితే ఇక ఈ శరీరం ఎందుకు కూడా పనిచేయదు అని చెప్తూ ఉన్నారు. కనుక మన కళ్ళ ముందు కనబడేటువంటి ఈ శరీరం పాంచభౌతిక శరీరం, స్థూల శరీరం, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్లుగా మనం ఈ స్థూల శరీరం అంటే ఈ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పనిచేసేటువంటిది మనస్సు. దీనినే సూక్ష్మ శరీరం అంటారు. దీని యొక్క పని ఏమిటి? ఆలోచించడం. ఈ మనస్సుకి సంకేతాలను పంపించేటువంటిది ఒకటి ఉంది, ఆత్మ. అదే కారణ శరీరం. ఈ కాలు ఇలా కదపాలి అంటే మనంతటి మనం కదపలేం. మనస్సు కాలు కదుపు అని చెప్తుంది.
లేదా చెయ్యెత్తు అని చెప్తుంది, లేదా భోజనం చెయ్యి అని చెప్తుంది, లేదా వాళ్ళని చూడు, వీళ్ళతో మాట్లాడు, అది విను, ఇది వినకు అని చెప్తుంది. ఈ మనసు ఏ విధంగా చెప్తుంది అంటే దానికి సంకేతాలు వెనక ఆత్మ నుంచి వస్తూ ఉన్నాయి. ఆత్మ ఎలా చెప్తుందో మనసు అదే ఆలోచిస్తుంది. మనసు ఏదైతే ఆలోచిస్తుందో శరీరం అదే ఆచరిస్తుంది అని చెప్తున్నారు గురుదేవులు. కనుక మొత్తం అంతా కూడా ఈ ఆత్మలోనే ఉంది. చైతన్యం, ఆనందమయ అవస్థ స్థితి కేవలం ఈ ఆత్మలోనే ఉంది. ఈ శాంతి, ఆనందం అనేటువంటిది ఏదైతే ఉందో అది మన జీవితంలో కూడా ఉండాలి అంటే గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు? శారీరక పూజతో పాటు అంటే మనం దేవాలయాలకు వెళ్ళడం, కీర్తనలు, యజ్ఞయాగాదులు, పురాణ పఠనాలు ఇవన్నీ చేయడంతో పాటు మానసిక పూజ కూడా చేయాలి. గురుదేవులు అదే చెప్తున్నారు. మనం అందరం కూడా పుస్తకాలు చదివేస్తాం, కీర్తనలు, జపాలు, ధ్యానాలు అన్నీ చేస్తాం. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోండి అని చెప్తున్నారు 1-2 సార్లు. మనం చదివేటువంటి భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నిజమైన ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందాలి అంటే 4 ముఖ్యమైనటువంటి విషయాలు చాలా అవసరం అని చెప్పాడు పరమాత్మ. ఆహార శుద్ధి, విహార శుద్ధి, అభ్యాసం, వైరాగ్యం. కనుక ఈ 4 సిద్ధించాలి అంటే మనం చేసేటువంటి ధ్యానం, పూజ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఆ మార్గంపై మనకి ఆసక్తి కలుగుతుంది. అది ఆచరించడానికి మనకి ధైర్యం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఆచరిస్తాం. దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే. గురుదేవులు ఏం చెప్తున్నారు? పూజ చేసేటప్పుడు ఆ పూజ గురించి పూర్తిగా తెలుసుకోండి. ధ్యానం చేసేటప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోండి అని చెప్తూ ఉన్నారు. మన ఇష్టదైవాన్ని నిశ్చయించుకుంటాం. చాలామంది 99% మంది ఆధ్యాత్మిక మార్గంలో కానీ, భక్తి మార్గంలో కానీ విజయం సాధించకపోవడానికి కారణం ఈవేళ ఒక గుడికి వెళ్ళడం, రేపు ఇంకో గుడికి వెళ్ళడం, ఎల్లుండి ఇంకో గుడికి వెళ్ళడంలో తప్పు లేదంటున్నారు గురుదేవులు. కానీ ఎక్కడికి వెళ్ళినా మన ఇష్టదైవాన్నే చూడాలి. ఒకే ఒక పరమాత్మ యొక్క రూపాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. మన ఋషులు, మునులు, మీరు కథలు, పుస్తకాలు చదివినట్లయితే సమస్త భగవద్భక్తులు, పరమాత్మను పొందినటువంటి సంత మహాత్ములు అందరూ కూడా ఏదో ఒక ఇష్టదైవాన్ని ధ్యానించి, ఉపాసించి పరమాత్మను పొందిన వాళ్ళే అని చెప్తున్నారు గురుదేవులు. కనుక ఒక ఇష్టదైవాన్ని నిశ్చయించుకోండి. ఆ ఇష్టదైవం నిశ్చయించుకోవడం కోసం మనం ఎవరిని అడగక్కర్లేదు. మన శరీరం, మన ఆత్మే మన గురువు. ఇందాక చెప్పినట్లుగా కాళ్ళు కదపమని, చెయ్యి కదపమని, వినమని, చూడమని మనకు ఎవరు చెప్పట్లే. లోపల నుంచి ఏ విధంగా అయితే సంకేతాలు వస్తున్నాయో అదేవిధంగా ఇష్టదైవాన్ని నిశ్చయించుకోవడం గురించి కూడా ఎవరిని అడగవలసిన అవసరం లేదు. మన ఆత్మనే అడగాలి. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చున్నట్లయితే మన మనస్సు ఏ ఇష్టదైవం యొక్క స్వరూపంపై అయితే లగ్నం చెందుతోందో అదే మనకు నచ్చినటువంటి దైవం. ఈ విధంగా పరమాత్మని, ఇష్టదైవాన్ని నిశ్చయించుకుని ప్రశాంతంగా మన ఇష్టదైవం మన కళ్ళ ముందే కూర్చున్నాడు, నేను అసలు ధ్యానం చేయట్లేదు, సాధన చేయట్లేదు, అభ్యాసం చేయట్లేదు, కేవలం నా ఇష్టదైవం ముందు కూర్చున్నాను అనే భావనతో కూర్చోండి అని చెప్తున్నారు. అదేవిధంగా పరమాత్మ యొక్క నామం, భగవన్నామం ఇవాళ రేపు కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా, సామాజిక మాధ్యమాల్లో కానీ ఎక్కడ చూసినా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? భగవన్నామస్మరణ చేయండి, నామజపం చేయండి, నామజపం. ఈ నామజపం అంటే ఏంటి అది తెలుసుకోమంటున్నారు గురుదేవులు. అసలు దాన్ని ఎలా జపించాలి, భగవన్నామాన్ని ఎలా జపించాలి అంటే ఈ నామజపం అనేది నాలుగుతో కాకుండా మనస్సులోంచి. ఎంతసేపు అని జపిస్తాం మనం నాలుగుతోటి? కొద్దిసేపు అయ్యేసరికి కలిసిపోతాం. కానీ మనస్సుతో ఎప్పుడైతే భగవన్నామ జపం చేయడం అలవాటు చేసుకున్నామో ఎక్కువసేపు ఆ పరమాత్మ నామాన్ని జపించడం ద్వారా కలిగే ఆనందం పొందవచ్చు, లాభం పొందవచ్చు అని చెప్తున్నారు. దీనికి కూడా అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటారు. రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లా, వాయుగురు, ఏదైనా సరే భగవన్నామం యొక్క మహిమ అపారమైనటువంటిది. దీనినే మన మహాత్ములు ఏమని చెప్పారు అంటే 2 రకాలుగా విభజించారు, సాకార పూజ, నిరాకార పూజ. ఎందుకని చూడండి, మనం ఈ ధ్యానం, అభ్యాసం ప్రారంభించేటప్పుడే మన మహాత్ములు చెప్తూ ఉన్నారు, శారీరక విధంగా చేసే పూజ వేరేగా ఉంటుంది, మానసికంగా పూజ చేసే విధానం వేరేగా ఉంటుంది. అదేవిధంగా ఈ మానసిక పూజలోనే సాకార పూజారులు, నిరాకార పూజారులు ఈ 2 రకాలుగా విభజించారు.
ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పరమాత్మ యొక్క రూపాన్ని ఇష్టపడేవాళ్ళు సాకార పూజారులు. నామజపం, భగవన్ నామజపం చేసేవాళ్ళు నిరాకార పూజారులు. ఈ అభ్యాసం చేసేటప్పుడు కూడా చూడండి, చిన్న చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి భోజనం తినడం రాదు, తల్లిదండ్రులు తినడం నేర్పిస్తారు, ముఖ్యంగా తల్లి లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా తినాలి ఇలా తినాలి అని. అదేవిధంగా చిన్న పిల్లవాడు ఉంటాడు, బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటాడు, తప్పటి అడుగులు, చిన్న చిన్న అడుగులు. తండ్రి లేదా తాత చేయి పట్టుకుని నడవడం నేర్పిస్తారు, తర్వాత పరిగెట్టడం, సైకిల్ తొక్కడం. ఇవన్నీ అతడికి ఎలా తెలిసాయి అంటే అభ్యాసం వలన, సాధన వలన. ఒక్కసారిగా ఎవరు కూడా మాట్లాడేలేదు. ముందు చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ పిల్లాడి చేత మాట్లాడిస్తూ మిగిలిన అన్ని మాటలు కూడా నేర్పిస్తారు. అదేవిధంగా భోజనం అయినా, తాగడం అయినా, తినడం అయినా, నడవడం అయినా అవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి నేర్పించినవే. సరిగ్గా ఇదే విధంగా ధ్యానం, సాధన, అభ్యాసం అనేది కూడా మన పరంపరలోని మహాత్ములు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళి విజయం సాధించి పరమాత్మ ప్రాప్తి పొందిన సంత మహాత్ములందరూ కూడా ఈ అభ్యాస విధానాన్ని వాళ్ళు ఆచరించి మన చేత ఆచరింపచేస్తూ ఉన్నారు. ఈ సాధన, ఈ అభ్యాసం ఎలా చేయాలి, ఈ అభ్యాసం ఎలా చేయాలి అని చెప్తూ ఉన్నారు. కనుక మన మహాత్ములు ఏం చెప్పారు? ప్రశాంతంగా ఉదయం సాయంత్రం ధ్యానం కూర్చుని ప్రశాంతంగా పరమాత్మ యొక్క రూపాన్ని ఇష్టపడితే రూపాన్ని, నామాన్ని ఇష్టపడితే నామాన్ని మనం మానసికంగా ధ్యానం చేయడం ప్రారంభించాలి. గురుదేవులు చెప్పారు ఇందాక, పరమాత్మ యొక్క రూపం ఇష్టం అనుకోండి, ఉదాహరణకి మీకు శివభగవానుడి యొక్క రూపం, పరమేశ్వరుడి యొక్క స్వరూపం, మీరు ఈశ్వర భక్తులు అనుకోండి, ప్రశాంతంగా కూర్చుని ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని ఒక్కసారిగా తలుచుకోండి. తెల్లటి శరీరం, పెద్ద పెద్ద కళ్ళు, తలపై జటాజూటాలు, రుద్రాక్షమాలలు, మెడలో సర్పాల యొక్క మాల, ఈ విధంగా భావన ద్వారా మన ఇష్టదైవం సశరీరంగా మన కళ్ళ ముందు వచ్చి కూర్చున్నారు, ఆయన యొక్క సమక్షంలో నేను ధ్యానం చేస్తున్నాననే భావన కలిగించుకోవాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది. అదేవిధంగా నామజపం, భగవన్నామస్మరణ చేసేవాళ్ళు కూడా హృదయం యొక్క శబ్దంలో మన ఇష్టదేవి యొక్క నామం వినబడుతోంది అనే భావనతోటి భగవన్నామస్మరణ చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వలన ఉదయం 8 గంటలు మనం ప్రపంచంలో ఎలా ఏదైతే చేస్తున్నామో పనులు, సంసారం తాలూకా బరువు బాధ్యతలు ఇవేవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా, ఈ మీ విలువైన సమయం ఏది కూడా చెడిపోకుండా నిరంతరం 24 గంటలు కూడా భగవన్నామస్మరణలో ఎలా ఉండాలి అనేది మన గురుదేవులు మన విధానంలో చాలా చక్కగా, తేలికగా అందరూ ఆచరించే విధంగా తెలియజేశారు. ఈ ధ్యానం అనేటువంటిది ఇప్పుడు ఎలా అయితే చెప్పారో గురుదేవులు, ఒక 10 నిమిషాలు మనందరం కూడా ఆ ధ్యానంలో కూర్చుందాం. మనసా ధ్యానించవే మనసా ఆ పరమాత్ముని పరమ పావనుని. మనసా ధ్యానించవే మనసా మనసా ధ్యానించవే మనసా. వయసిది కాదని సమయమే లేదని భక్తి మార్గము వదలకుమా. వయసిది కాదని సమయమే లేదని భక్తి మార్గము వదలకుమా. దీననాథుడు దయాసాగరుడు, దీననాథుడు దయాసాగరుడు, భక్తి శ్రద్ధలకు మురిసిపోదుడు, భక్తి శ్రద్ధలకు మురిసిపోదుడు. మనసా ధ్యానించవే మనసా ఆ పరమాత్ముని పరమ పావనుని. మనసా ధ్యానించవే
मनसा आ परमात्मुनि परम पावनुनि मनसा ध्यानिंचवे मनसा मनसा ध्यानिंचवे मनसा पूज्य माता और बंधुओं, वैसे तो सब्जेक्ट जो है बहुत लंबा है, समय 1 घंटे का बताया कि 1 घंटे के अंदर आपको खत्म करना है। हमारा रास्ता ध्यान योग का रास्ता है। हमारा जो अष्टांग योग ध्यान योग के ऊपर बात करते हैं। देखिए, पूजा बहुत प्रकार से की जाती है, एक नहीं अनेक प्रकार। पहला पूजा है शारीरिक पूजा, मंदिर जाना, भजन करना, पढ़ना, आरती करना, शरीर से है। शरीर से करते मन हमारा इधर उधर लगा होता है जाते हुए। घर से निकले मंदिर के लिए, जब तक मंदिर पहुंचे घर गृहस्थ की बातें चलती रहती है। मंदिर के अंदर प्रांगण में आए, 2 मिनट के लिए आपने दर्शन किए, तब आपका मन आपके इष्ट के चरणों में लगा होता है। जैसे वापस गए, सारी चीजें वहीं की वहीं प्रांगण के साथ ही खत्म हो जाती है। पहली पूजा भागवत सुनना, गीता सुनना, गीता पढ़ना, ये सारी उसके अंदर चीजें आती हैं। नाम जाप। उसके बाद दूसरी तरीके की जो पूजा है वो है ध्यान योग, मन से। एक शरीर से, दूसरा मन से। मन का खेल है सारा। भगवान श्री कृष्ण ने गीता में 4 विशेष बात बतलाई। पहली आहार की शुद्धि, दूसरी विहार की शुद्धि, तीसरा अभ्यास और चौथा वैराग। अभ्यास, बोलना नहीं जानते थे, चलना नहीं जानते थे, खाना बनाना नहीं जानते थे। अभ्यास, जैसे जैसे अभ्यास बढ़ता चला जाता है वैसे वैसे चीजें शुद्ध और साफ होती चली जाती। तो अभ्यास करना बहुत जरूरी है। जैसे और चीजों के लिए अभ्यास किया, इसके लिए भी अभ्यास करेंगे तो ये चीजें बड़ी आराम से हासिल की जा सकती है। देखिए, 2 प्रकार के भक्त हैं। पहला है साकार पुजारी, साकार रूप, जो मंदिर में मूर्तियों को मानते हैं, साकार रूप। हमारे यहाँ कहा जाता है कि एक इष्ट की आराधना करना बहुत जरूरी है, डिफरेंट नहीं। एक इष्ट, एक नाम, डिफरेंट नहीं। एक इष्ट, एक नाम, एक मूर्त। अगर एक इष्ट से कल के चलेंगे तो जो परमात्मा ने इतना सुंदर शरीर हमको दिया, उसकी आध्यात्मिक स्थिति अपने आप आपको पता लगनी शुरू हो जाएगी। अपने आप पता लगता है, किसी को कहने की जरूरत नहीं पड़ती। तो एक इष्ट को मानना जरूरी है। इसलिए हम कहते हैं कि भगवान की वो मूर्ति जो आपको सबसे ज्यादा प्यारी लगती है, सबसे ज्यादा अच्छी लगती है, उसको मानिए मन से। मन से माने, फिर बदले नहीं उसको। ऐसा नहीं कि आज आप राम की पूजा करें, कर कृष्ण की, परसों मां की, उसके बाद देवी की। अगर ये करेंगे तो पूजा का असली मकसद प्राप्त नहीं होगा। असली मकसद क्या है कि चित्त की एकाग्रता प्राप्त करना, कंसंट्रेशन ऑफ माइंड। और जब होगा जब आपका एक इष्ट होगा, एक इष्ट, एक नाम, तभी होगा। नहीं होगा, डिफरेंट नाम लेके करेंगे तो नहीं होगा, एक नाम लेके तो करेंगे, होगा। अब ये चूज कैसे करें? एक नाम। हमारे 3 शरीर है, एक नहीं है। जो बाहर देखते हैं वो स्थूल शरीर है, जिसमें हाथ है, पैर है, नाक है, कान है, जो बाहर दिखाई देता है, स्थूल है। एक और शरीर है जो आपके अंदर है, मन।
वो बना है मन, बुद्धि, चित्त और अहंकार से मिलकर। सोच विचार का काम हम मन से करते हैं, हाथ पैर से काम नहीं होता सोच विचार का। और मन से हम चल नहीं सकते जब तक हाथ पैर हमारे ना हो। दो चीजें हो गई, स्थूल शरीर, उसके बाद आ गया कारण शरीर, सूक्ष्म शरीर। सूक्ष्म शरीर को बोलते हैं मन, और स्थूल शरीर को बोलते हैं जिसमें हाथ पैर हमारे अटैच होते हैं। और तीसरी आत्मा। जब तक आत्मा शरीर के अंदर है, आनंद उसी के अंदर है, और आत्मा शरीर से निकली और सारे आनंद हमारे खत्म हो गए। जिसको हम इतना प्यार करते हैं शरीर को, आत्मा निकल गई, सारा बेकार हो गया, इसकी कोई वैल्यू नहीं है। उसके बाद ना मन की वैल्यू है, ना पैर की वैल्यू है उस टाइम। तो ये हुआ, हम अपनी आत्मा से प्रश्न करते हैं। मन जो है प्रश्न करता है कि परमात्मा की कौन सी मूर्त ऐसी है जिसमें हम परमात्मा की सच्ची ऊंची भावना डाल सकते हैं, उसको चुनिए अपने आप। बहुत से भाई राम को मानते हैं, बहुत से भाई कृष्ण को मानते हैं, कोई शिवडू को मानता है, कोई गोविंदा को मानता है। जिसको मानते हैं उसको पकड़ के चलेंगे हम, एक इष्ट। अब क्या हुआ कि पूजा के दो तरीके हैं, रास्ते भी दो है। एक गृहस्थ का रास्ता है, एक सन्यास का रास्ता है। हमारा रास्ता गृहस्थ का रास्ता, सन्यास का रास्ता नहीं है। घर में रहते हुए घर के सारे काम जैसे आज कर रहे हैं वैसे ही करते हुए इष्ट पद को प्राप्त करना। वो क्या? 24 घंटे परमात्मा की याद, चलते फिरते, खाते पीते, सोते जागते, हर व्यवहार करते अपना इष्ट किया, परमात्मा की याद। दूसरा निष्काम कर्म। ये दो चीजें हैं जो हमें बहुत ऊंचाई तक ले जा सकती है, दोनों चीजें। तब करना क्या है कि हमने निश्चित कर लिया कि परमात्मा का कौन सा स्वरूप आपको सबसे ज्यादा अच्छा लगता है, कौन सा नाम आपको सबसे ज्यादा अच्छा लगता है। दो चीजें आपने चूज की, नाम और स्वरूप। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।